సీఎం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ కు బ్రిటన్ ప్రధాని నేరుగా మోదీ సొంత రాష్ట్రంలో 22న మోదీతో భేటీ. గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష. దోషులకు శిక్ష పడేలా చేస్తాం. రామాయణపేట బాధిత కుటుంబానికి రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శ. మాజీ జెడ్పీ చైర్మన్ కీర్తిశేషులు పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ. కార్యక్రమంలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. అగ్ని ప్రమాదాలపై సువెన్ ఫార్మా కంపెనీలో అవగాహన సదస్సు నిర్వహించిన ఫైర్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్. ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చి ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి. బిచ్చాల గ్రామంలో కనుల పండగ శ్రీ శివభక్త సిరియాల వీధి నాటకం. రైతు పక్షాన బీజేపీ పోరాటం. శనగ కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని ధర్నాకు పిలుపు. విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థులు. ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన ఖరారైంది. ఈ నెల 21-20 తేదీలో ఆయన దేశంలో పర్యటిస్తారు. 21న లండన్ నుంచి నేరుగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్ చేరుకుంటారు. పారిశ్రామికవేత్తలతో సమావేశం, పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలపై చర్చిస్తారు. 22న ఢిల్లీలో మోదీతో సమావేశమవుతారు. రక్షణ, దౌత్య, ఆర్థిక రంగాల్లో వ్యూహాత్మక బంధాలపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. అఖిల భారతీయ సంత్ పరిషత్ ఏబీఎస్పీ హిమాచల్ ప్రదేశ్ ఇన్ఛార్జ్ యతి సత్యాదేవానంద సరస్వతి సనాతన ధర్మాన్ని రక్షించడానికి హిందువులు ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని ఏప్రిల్ 18న మరోసారి తాజా వివాదంలో చిక్కుకున్నారు. దేశంలో పెరుగుతున్న ముస్లిం జనాభా హిందువుల క్షీణతను సూచిస్తుంది. హిందువులు తమ కుటుంబాలను బలోపేతం చేయాలి. వారి కుటుంబాలు మానవత్వం మరియు సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని ఆయన తెలిపారు. तो ये सब इन बातों पर चर्चा करना बहुत जरूरी है. मैं तो केवल सत्य बोलता हूँ. लोगों को बुरा लगता है क्योंकि वो सत्य. కామారెడ్డిలో తల్లి కుమారులు గంగం పద్మ, గంగం సంతోష్లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడి దోషులకు శిక్ష పడేలా చూస్తామని బాధిత కుటుంబానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రామాయణపేటకు చెందిన బాధిత కుటుంబానికి ఆదివారం ఆయన ఫోన్ చేసి పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం గృహ నిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేష్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. నాడు ఎలికలు మద్యం తాగాయి, నేడు ఇనుప సామాన్లు దొంగలు కోర్టులోని కాకానిపై ఫైళ్లు ఎత్తుకెళ్లాయి. వాటే స్క్రీన్పై జగన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్ మీడియా సమావేశంలో వెల్లడి. భారతదేశంలో ఎక్కడా కూడా ఇంతవరకు ఇటువంటి సంఘటనలు జరగలేదు. కోర్టులో భద్రపరిచినటువంటి సాక్ష్యాధారాలను దొంగలించినటువంటి ఘటన దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. కానీ అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సాక్ష్యాల్ని దొంగతనం చేసేటటువంటి కోర్టుల్లో భద్రపరిచి రికార్డ్ రూమ్లో భద్రపరిచినటువంటి సాక్ష్యాలను దొంగలించేటటువంటి కేసులు సంస్కృతి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే శ్రీకారం చుట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు స్వీకరించిన 3 రోజుల్లోనే దాచినటువంటి సాక్ష్యాధారాలను దొంగిలించడం ఇదొక బరిదెగంపునకు నిదర్శనం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సర్వే మాజీ జెడ్పీ చైర్మన్ క్రీస్తుశేషులు శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు అత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి మచిలీపట్నం జెడ్పీ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా పటిష్ట రూట్ బందోబస్తు ఏర్పాటు చేసిన కృష్ణా జిల్లా పోలీసులు. జెడ్పీ ఆవరణలో గౌరవ ఉపరాష్ట్రపతి గారిని జిల్లా కలెక్టర్ శ్రీ పి రంజిత్ భాషా మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఘన స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ. జెడ్పీ ఆవరణలో సలామీ గౌరవ వందనం స్వీకరించిన గౌరవ ఉపరాష్ట్రపతి. श्रीमान गार्ड आपका निर्देश पे हाजिर है. श्री मुप्पवरपु वेंकయ్య నాయుడు గారు, గౌరవ భారత ఉపరాష్ట్రపతి వర్యులు
సువెన్ ఫార్మాలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైర్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. వివిధ రకాల అగ్ని ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అగ్నిమాపక యంత్రాలు ఎలా ఉపయోగించాలన్న విషయాలపై సూరిపేట ఫైర్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ వివరించారు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినప్పుడు వివిధ రకాల పరికరాల వాడకంపై అవగాహన కల్పించారు. గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అయితే భయపడకుండా దుప్పటిని తడిపి సిలిండర్ చుట్టూ కప్పి ఆర్పివేయాలని ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఏం కాదు అది. సింపుల్, ఇది చేయొచ్చు మీరు. అవును, బాగుంది. పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే చేసేటప్పుడు ఈ హ్యాండిల్ కొద్దిగా పట్టుకోవడం, ఒకటేసారి కొట్టాలి, స్లో కొట్టకూడదు. స్లో కొడితే ఏదంటే ఇదంతా దగ్గరికి ముడుచుకుంటుంది, బకెట్ కలుపుతుంది. పైపు ఉంటుంది కదండి, చెప్తాను. సార్ రండి, ఇది చేయండి మీరు. రండమ్మా, భయపడద్దు మీరు. ఎంతసేపు భయపడితే సపోర్ట్ కొట్టండి, సపోర్ట్ కొట్టండి అందరు. కొట్టు కొట్టు కొట్టు, క్లాప్స్. మీ భయం పోవడానికి ఇదంతా. నెక్స్ట్ ఇంకెవరన్నా కొట్టు. అది అది ఇక్కడ ఇంట్లో అయినా ఇక్కడైనా ఎప్పుడైనా ఫైర్ ఫేస్ చేసిరా మీరు? అంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఇంట్లో మీరు వంట చేస్తుంటే ఫైర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఏదైనా చిన్న స్పార్క్ వచ్చి ఏదైనా ఫైర్ కావచ్చు, బయట ఏదైనా షాపింగ్ మాల్ పోయినప్పుడు ఏమైనా ఫైర్ అయినప్పుడు ఇట్లా చూడలేదా? ఒకవేళ ఇక్కడే జరిగింది, ఏం చేస్తారు మీరు? ఒకవేళ సడన్గా ఇక్కడ జరిగిందండి, ఇక్కడే కాకపోతే మీరు బయట ఏదైనా షాపింగ్ మాల్ పోయారు, ఇక్కడ ఫైర్ చూసిరు మీరు, అప్పుడు మీరేం చేస్తారు? ఫస్ట్ మీరు ఏం చేస్తారు? మీరు చెప్పాలి. మీరు అసలు మీరు ఎవ్రీ 6 months చేస్తారు, అలారం ఇస్తారు, అంటే అందరికి చెప్తారు, అలర్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మా నెంబర్ ఎవరికైనా ఐడియా ఉందా? ఫైర్ సర్వీస్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ 101. కొంతమంది చెప్పారు, అందరు చెప్తలేరు. 101. పోలీస్ అయితే 100, మనది 101. ఓకేనా? అంబులెన్స్ అందరూ తెలుసు 108. ఇది అందరూ తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ఇంకా స్టేషన్ నెంబర్ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి అందరూ. 220101. ఇప్పుడు ఇంకోటి మొబైల్ కూడా ఇచ్చారు, ఆ మొబైల్ నెంబర్ ఇస్తాం మళ్ళీ కొత్తవి, అవి కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. ఓకే, మీకున్న అవగాహన ఫైర్ అంటే ఏంది, అంటే ఎట్లా ఏర్పడుతుంది ఫైర్? అంటే కాంబినేషన్ ఆఫ్ 3 elements. ఓకే, మీకు ఐడియా ఉంది అది. ఓకే, ఒక ఫైర్ కావాలంటే మండే వస్తువు ఉండాలి, దానికి సరిపడా ఆక్సిజన్ ఉండాలి, హీట్ ఉండాలి. ఈ మూడు ఉంటేనే ఫైర్ అవుతుంది. ఈ మూడిట్లో ఏది లేకపోయినా ఫైర్ కాదు, అది అందరికి మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనం చేసే టెక్నిక్స్ కూడా అదే, ఏదో ఒకటి తీసేస్తాం అందులో. అయితే గాలిని తీసేయడమా, లేకపోతే మెటీరియల్ని తీసేయడమా, ఏదో చేస్తుంటాం మనం ఖచ్చితంగా. అంటే ఫైర్ అంటే ఏంది? కాంబినేషన్ ఆఫ్ 3 elements. మండే వస్తువు, హీటు, ఆక్సిజన్, ఈ మూడుంటే ఫైర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫైర్ అయింది, ఇప్పుడు చెత్త కాలింది, లేకపోతే ఒకటి ఆయిల్ ఫైర్ అయింది, ఏం చేస్తారు? Classified into 4. మీకు తెలుసు చెప్పకండి, మిగిలిన చెప్తారు. ఓకే, ఎన్ని రకాల ఫైర్లు ఏమన్నా ఐడియా ఉందా? कितना टाइप है जी फायर? 4 రకాలు. ఓకే, ఇప్పుడు మీకు ఆయిల్ ఫైర్ అయింది, ఏం చేస్తారు అప్పుడు? ఫైర్ అనేది 4 రకాలు. DCP కూడా వాడతాం, లాకెట్ గా తయారు. ఓకే, ఫైర్ అనేది 4 రకాలమ్మా. అందరూ అంటే అన్ని ఫైర్లు ఒకే విధంగా ఉండవు. ఇప్పుడు మనం చెత్త కాలితే వాటర్ పోస్తుంటాం, కానీ ఆయిల్ మండేటప్పుడు వాటర్ పోయకూడదు. ఎందుకు పోయకూడదు అంటే వాటర్ పోస్తే వాటర్ కిందికి వెళ్ళిపోతే ఆయిల్ పైన తేలుతుంది. ఆయిల్ అనేది ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇవి ఉంటాయి కదా, ఇవి తేలికగా ఉండబట్టి పైన తేలుతుంటాయి అవి. మీరు ఎప్పుడైనా పెట్రోల్, డీజిల్ ఏదైనా వాటర్లో పోసి అగ్గిపుల్ల గిరిస్తే మంతుంది, అది మంతనే ఉంటుంది. అట్లా మళ్ళీ వాటర్ పోసే కొద్దీ అది అడుక్కి వెళ్ళిపోతుంది, ఫ్లో అవుతుంటుంది. ఇంకా అంటే వాటర్తో పాటు దూరంగా వెళ్ళి వ్యాప్తి చెందుతుంది అనమాట. వేరే కాడ మనం పెంచిన వాళ్ళం అవుతాం. 80% వాటర్ వేయకూడదు. ఇప్పుడు 4 రకాల ఫైర్లు: ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు, డి క్లాసు. ఏ క్లాస్ అంటే
ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల దోపిడీకి కళ్లం వేసి స్వచ్ఛంద సంస్థలు, పేరెంట్స్ అసోసియేషన్ల సంస్థల సభ్యులు అన్నారు. ఈరోజు హైదరాబాద్లో గల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం అదనపు డైరెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ మరొక విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంలో ఓవైపు ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంటే మరొక వైపు ప్రైవేట్ విద్యా సంస్థలు జలగలవలే విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం పీల్చేస్తున్నాయని తెలిపారు. దేశంలో పలు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఫీజు నియంత్రణ చట్టం వల్లే తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే చట్టం చేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. నా పేరు భాగ్యలక్ష్మి, తల్లుల సంఘం స్టేట్ కన్వీనర్. భాగ్యలక్ష్మి ఈరోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం, అలాగే మేడంకి మెమోరాండం ఇవ్వడం. అంశాలు ఏంటిదంటే ప్రైవేట్ స్కూల్లో, కార్పొరేట్ స్కూల్, కాలేజ్ల, ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. గత అసెంబ్లీ సమావేశంలో ఏర్పాటు చేస్తాము, కమిటీలు చేస్తున్నాం అన్నారు, కానీ ఎక్కడ కూడా కమిటీలు ఇచ్చిన అవుట్పుట్ లేదు, చట్టాలను ఏర్పాటు చేసింది కూడా లేదు. కాకపోతే ఈ 2 నెలలు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్లో 10% తిరుపతి కమిటీ చెప్పిన 10% పెంచి ఇంకా అదనంగా 20-30% వసూలు చేస్తున్నారు కార్పొరేట్ స్కూళ్ళు అండ్ కాలేజీలు. సో ఈ 2 months టైంలో అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి మీరు ప్రభుత్వాలు ఈ దృష్టిలో పెట్టుకొని గవర్నర్ చేతనైనా ఒక ఆర్డినెన్స్ తెప్పించాలని తల్లుల సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. 2 years కరోనా పాండమిక్ ఇయర్ నుంచి తల్లులు చాలా నష్టపోయి ఉన్నారు. ఇంకా అధిక శాతం ఫీజులు ఎలా పే చేస్తున్నారు? అధిక భారం అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు, పిల్లలు బడులకు, కాలేజీలకు దూరం అవుతున్న విద్యార్థులను వీళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం ఒక ముందడుగేసి గవర్నర్ చేత ఆర్డినెన్స్ తేవాలి. ఇతర రాష్ట్రాల్లో ఎలాగైతే ఉన్నాయో ప్రైవేట్ ఫీజుల నియంత్రణ చట్టం కంపల్సరీగా తీసుకురావాలి. ఇది తల్లుల సంఘం నుంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇది ప్రోగ్రామ్ మొన్న 18th రోజు అని చెప్పాము. ఈరోజు చాలా చిన్న మొత్తంలో మేము ధర్నా చేస్తున్నాము, కానీ ముందు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం దృష్టి చేసి ఆర్డినెన్స్ తేవాలి. ఈ 2 monthsలో కంపల్సరీగా ఒకటి ఏదైనా రిలీజ్ చేయాలి ప్రభుత్వము. లేకపోతే ఇంకా ముందు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ తల్లిదండ్రుల నుంచి, తల్లుల సంఘం నుంచి, చైల్డ్ రైట్ ప్రొడక్షన్ ఫార్మ్స్ నుంచి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఇంతవరకు ప్రైవేట్ స్కూల్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేయడం చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మేము పేరెంట్స్ అసోసియేషన్, మదర్స్ అసోసియేషన్, సిఆర్పిఎఫ్ ఇట్లాంటి సంఘాలను కూడా కలిసి ఇక్కడ డైరెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశాం. ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు బడ్జెట్ సెషన్స్లో చట్టం తెస్తామని చెప్పి మీరు చేయలేకపోతే మోసం చేశారు. ఇప్పటికైనా కానీ మీరు చట్టం తెచ్చేదాని కోసం ముందుకు రావాలని చెప్పి మీరు వేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ నల్లబల్లి కబుర్లకు సరిపించారు తప్ప నిజాయితీగా పనిచేయటం లేదు. రేపు జూన్ 12 నుంచి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం వచ్చే చట్టం తెస్తామని మీరు చెప్పారు. కాబట్టి ఇప్పట్లో బడ్జెట్ సెషన్స్ లేకపోతే, అసెంబ్లీ సెషన్స్ లేకపోతే కనీసం గవర్నర్ గారి చేత ఒక ఆర్డినెన్స్ ఇప్పించైనా కానీ ప్రైవేట్ స్కూల్ దోపిడీని అరికట్టేటటువంటి దానికోసం ఒక ప్రత్యేకమైన చట్టం తేవాలని చెప్పి దేశంలో ఇవాళ తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, చివరికి మనకు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటి ఫీజు నియంత్రణ చట్టాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం తక్కువ అని చెప్పి ఇట్లాంటి చట్టం చేయలేకపోతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటిగా చట్టం తెచ్చేది. దీనికి చిత్తశుద్ధి రావాలంటే మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకోవాల్సి వస్తుందని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం. చొప్పరమెట్లలో ఉచిత వైద్య శిబిరం. బెత్లెహెం చారిటబుల్ ట్రస్ట్ క్యాంపస్ నందు చొప్పరమెట్ల గ్రామ పరిసర ప్రాంత వాసులకు ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామాల్లో వివిధ ఆరోగ్య మరియు సామాజిక సమస్యలపై చర్చించారు. 100 మందికి పైగా ఉచిత వైద్య సలహాలు, షుగర్, బీపీ పరీక్షలు, మందులు పంపిణీ చేశారు. నర్సింగ్ విద్యార్థులు కరోనా, ఒమిక్రాన్ స్ట్రెయిన్ మరియు అనేక వేరియంట్ల గురించి అవగాహన కల్పించి వేసవి కాలంలో ఎండా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు తెలియజేశారు.
తిరుమలలో రద్దీ నేపథ్యంలో అదనపు సిబ్బందిని నియమించాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి కోరుకున్నారు. వారాంతంలో 4 రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులకు నీరు, ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో లగేజీ కేంద్రాల ఏర్పాటుకు టెండర్ ఆహ్వానిస్తామని ప్రకటించారు. ఈ నెల 11 నుంచి 17 వరకు 5,29,966 మంది భక్తులు దర్శించుకున్నారని ధర్మారెడ్డి వెల్లడించారు. వారం రోజుల్లో 24,37,744 లడ్డూలు విక్రయించామని తెలిపారు. 1996 ధర్మపురి సినిమాతో నిర్మాతగా మారుతున్న కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని టాలీవుడ్ టు బాలీవుడ్ సత్తా చూపిన డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఇప్పటివరకు ఈయన డ్యాన్స్ చూశాం. ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారీ, అపర్ణాదేవి జంటగా జగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 1996 ధర్మపురి. 1996 పత్రంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జగత్ అక్కడ ఉండే దొరగడిలో పనిచేసే ఓ జీతగాడు. బిడిలు చుట్టే అమ్మాయి మధ్య నడిచే ప్రేమ కథ ఈ 1996 ధర్మపురి. అక్కడున్న ఒరిజినల్ లొకేషన్స్లో చాలా రియలిస్టిక్గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. చిత్ర యూనిట్ భాస్కర్ గ్రూప్ ఆఫ్ ఇండియా బ్యానర్లో శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓషో వెంకట్ సంగీతం అందిస్తున్న 1996 ధర్మపురి చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తున్నారు చిత్ర యూనిట్. బస్సనే వేరు అనే కానీ తర్వాత పంచ్ పటాకి కమాలు మామ ఇలాంటి డైలాగ్స్ మనం వెళ్ళలేదు. ప్రేమించండి, నువ్వు నాకు నచ్చినవాడు దొంగ పాడుకోమంటది ప్రేమించడం అన్నప్పుడు కూడా. సో ఇలాంటి డైలాగ్స్ మన సైడ్ అసలు అలవాటు లేదు. మనకు చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు మెయిన్ ఏపీ పీపుల్ అంతా కూడా. సో ఆ రీజన్తో అంటే అంత టెక్నికల్ వాల్యూస్ అన్నీ స్ట్రాంగ్గా ఉండటం వల్ల పెద్దవాళ్ళు తీసుకున్నారు మా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. 22nd థియేటర్స్కి వస్తున్నాం. కంటెంట్ వైజ్ చాలా చాలా బాగా హ్యాపీ ఉంటుంది. అండ్ ఒకసారి సినిమా చూసారంటే మీరు 2 days మర్చిపోరు మా సినిమాని. మీరు ధర్మపురి మనం వెళ్ళి లక్ష్మీనరసింహస్వామి దగ్గర మొక్కాల్సిన అవసరం లేదు. మా సినిమాకి వస్తే నరసింహస్వామి కనిపిస్తారు మీకు, ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తారు. ధర్మపురికి వెళ్ళినట్టే ఉంటుంది మీకు సినిమాకి వస్తే. నేను పెద్ద కూడా విగ్రహాన్ని చూసి నేను అనుకున్నా ఇంత యాజంతంగా జరిగిందంటే మేబీ లక్ష్మీనరసింహస్వామి బ్లెస్సింగ్స్ వల్ల జరిగింది. సో దయచేసి ప్రజలందరికీ మేము ఒక్కటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం, దయచేసి 22nd థియేటర్స్కి వచ్చి మా 1996 ధర్మపురి మూవీని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో అపర్ణ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు అపర్ణాదేవి. నాకు కేరళ అమ్మాయి, అందుకే తెలుగు కొంచెం కష్టం మాట్లాడుతున్నాను. బట్ ఐ జస్ట్ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. ఏప్రిల్ 22న మన మూవీ రిలీజ్ అవుతుంది. ఇది ఒక 1996 ధర్మపురి న్యాచురల్గా ఉంటుంది. డైరెక్టర్ గారు జగత్ సార్ న్యాచురల్గా డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో చాలా ట్విస్ట్ ఉంది. న్యాచురల్ వాడ స్టోరీ ఇది. ఒక బీడీ కార్ఖానాలో నా క్యారెక్టర్ పేరు రాఘవేణి. ఆ క్యారెక్టర్ ఒక బీడీ కార్ఖానాలో వర్క్ చేస్తున్న ఒక విలేజ్ గర్ల్. అందుకే ఈ క్యారెక్టర్ కొంచెం విలేజ్ గర్ల్ ఇమోషన్స్ ఎక్కువ. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకం మన ఊరు మనబడి మన బస్తీ మనబడి శంకుస్థాపన కార్యక్రమం సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పాఠశాల పోతిరెడ్డిపల్లిలో ప్రారంభం కావడం చాలా సంతోషకరంగా. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలుగా మార్చాలని ప్రభుత్వం 7,300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. పెద్దవాళ్ళు కూడా తన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని పేదల కోసం మంచి నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని కూడా కార్పొరేట్ పాఠశాలలతో ధీటుగా తయారు చేయాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఊరు మన బడి మన బస్తీ మన బడి అనే ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇవాళ ఈ పాఠశాలకు 73 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. గతంలో ఏం పైసలు ఇద్దరు
ఓ స్కూల్ అంటే ఓ 2 క్లాస్ రూములు కట్టమని 10 లక్షలు ఇద్దరు, లేకపోతే బాత్రూమ్లు కట్టమని 5 లక్షల రూపాయలు ఇద్దరు. ఈ సగం రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణకు ఇటీవల రెండోసారి మంత్రివర్గ విస్తరణలో బీసీ సంక్షేమ శాఖ, సినిమా, ఫోటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తున్నందుకు పార్టీ శ్రేణులు భారీగా వచ్చారు. భారత్కు బ్రిటన్ ప్రధాని నేరుగా మోదీ సొంత రాష్ట్రంలో 22న మోదీతో భేటీ. గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష. దోషులకు శిక్ష పడేలా చేస్తాం. రామాయణపేట బాధిత కుటుంబానికి రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శ. మాజీ జడ్పీ చైర్మన్ కీర్తిశేషులు పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ. కార్యక్రమంలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. అగ్ని ప్రమాదాలపై సువెన్ ఫార్మా కంపెనీలో అవగాహన సదస్సు నిర్వహించిన ఫైర్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్. ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చి ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి. బిచ్చాల గ్రామంలో కనుల పండగ శ్రీ శివభక్త సిరియాల వీధి నాటకం. రైతు పక్షాన బీజేపీ పోరాటం. శనగ కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని ధర్నాకు పిలుపు. విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి సీఎం టీవీ.